హాయ్ అండి. లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు మీకు నేను పెసరపప్పు పులుసు పప్పు చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఏం లేదండి, పెసరపప్పు వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ వేయించిన పెసరపప్పే. ఒక చిన్న గ్లాసుడు తీసుకున్నానండి. ఈ చిన్న గ్లాసుడు పెసరపప్పు నేను ఆల్రెడీ కడిగి ఉంచుకున్నాను. ఈ కడిగిన పప్పు ఇందులోకి వేసుకుందాం. వాటర్ పోసుకొని, పెసరపప్పు కదండి తొందరగానే ఉడుకుతుంది. ఇందులోనే మనము 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం పసుపు వేసుకొని మనం ఉడకబెట్టుకుందామండి. పప్పు ఉడకాలి, ఉడికాక చూపిస్తా. ఇదిగోనండి, పెసరపప్పు చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు మనము ఏం చేయాలంటే, వెల్లుల్లిపాయలు ఒలిసినవి, కొంచెం కారం, ఇదిగోండి చింతపండు పులుసు పోసేసుకొని చక్కగా మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఉడకాలండి. ఉడికిన తర్వాత తాలింపు వేసుకుందాం. ఇది రాచిప్పండి. ఈ రాచిప్పలో వండితే పప్పు సూపర్ అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా పప్పు ఉడికిపోయింది. ఇందులోకి మనం కొంచెం ఉప్పు వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, చక్కగా ఇలా మెదిపేసి కలుపుకొని, పప్పు మెత్తగానే ఉడికిపోద్దండి. ఇదిగోండి చూసారా, ఉప్పేసి చక్కగా ఇప్పుడు ఈ పప్పుని తాలింపు వేసుకోవడమే అన్నమాట. ఇదిగోనండి చూసారా, అంత చక్కగా ఉడికిపోయిందో పప్పు. సూపర్ కదా. చక్కగా ఇప్పుడు ఈ పులుసు పప్పు తాలింపు వేసుకోవడమే. తాలింపు వేస్తాను చూడండి. పప్పు పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. పప్పు తాలింపుకి చక్కగా నెయ్యి వేస్తేనే బాగుంటుందండి. నెయ్యి వేస్తేనే బాగుంటుంది. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి మనం వెల్లుల్లిపాయలు వేసాం కదండి. మనం ఇక వెల్లుల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇదిగోండి తాలింపు, నేతి తాలింపు.
కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఒక చిటికెడు ఇంగువ. ఇదిగానండి పప్పు చూసారా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇందులోకి. చూడండి సూపర్ కదా. ఇదిగానండి మన పప్పు పులుసు. కెమెరాకు పట్టేసిందండి అయిపోగా. ఇదిగా చూసారా, సూపర్ సూపర్ అన్నమాట. పప్పు పులుసు, పెసర పప్పు పులుసు చూసారా ఎంత బాగుందో. రాతి పాత్రలో వండిన పెసర పప్పు పులుసు, పప్పు పులుసు సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండో ఈ పప్పు. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.